అందరికీ నమస్కారం. నేను మీ రవి ప్రతాప్ను. తాజా విద్యా ఉద్యోగ సమాచారాలతో మీ ముందుకు ఎల్లప్పుడూ వస్తూ ఉంటాను. మీ అందరికీ నా నమస్కారములు. ఈవేళ కొత్తగా ఒక మంచి నోటిఫికేషన్ పడింది మన తెలంగాణ ప్రభుత్వం వారు. ఆ నోటిఫికేషన్లో మనకు తెలంగాణ హోంశాఖలో 7,000 ఉద్యోగాలు నోటిఫికేషన్కి రెడీ అయింది. దస్త్రం కూడా రెడీ అయిపోయింది అనమాట ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో. ఈ 7,000 ఉద్యోగాలలో 5,000 ఉద్యోగాలు కేవలము పోలీసు శాఖకు మాత్రమే కేటాయించారు. అంటే తెలంగాణలో ఉండి ఉద్యోగాలు సంపాదించాలనే ఆశతో, అది పోలీస్ డిపార్ట్మెంట్లో సంపాదించాలనే కసితో ఉన్న నిరుద్యోగ యువతకు ఇది ఒక మంచి ఊరట. కాబట్టి మీరు మంచిగా చదవండి. ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. నోటిఫికేషన్ 2-3 రోజుల్లో వస్తుంది. ఇప్పటి నుంచే స్టార్ట్ చేసి ఆ యొక్క టార్గెట్ని మీరు స్మాష్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అయితే ఇక్కడ మనకు ఈ 5,000 ఉద్యోగాలు ఎందులో ఉన్నాయి అనేది ఒక్కసారి మనం చూస్తే, ఇక్కడ ఒక్కసారి మీరు చూడండి. ఇక్కడ సివిల్ ఎస్ఐ 148 పోస్టులు ఉన్నాయి. సివిల్ ఎస్ఐ సాధించాలి అన్న వాళ్లకు ఒక మండలంలో ఉన్న లా అండ్ ఆర్డర్ను నేను సమర్థవంతంగా నిరూపించాలి, సమర్థవంతంగా నేను నెరవేర్చాలి, ఈ తెలంగాణ గడ్డకు నేను సేవ చేయాలి అని అనుకునే వాళ్లకు ఇది మంచి నంబర్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ఆర్మ్డ్ రిజర్వ్ ఎస్ఐ ఈ 14 పోస్టులు ఉన్నాయన్నట్టు. అంటే సివిల్ ఎస్ఐ 148 పోస్టులు అయితే ఆర్మ్డ్ రిజర్వ్ మీకు 14 పోస్టులు ఉన్నాయి, ఎస్ఐ పోస్టులు. అదేవిధంగా టీజీఎస్పీ అంటే తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ ఆర్మ్డ్ ఎస్ఐలు 12 పోస్టులు ఉన్నాయండి. వీటన్నిటికీ మీరు మంచిగా ప్రిపేర్ కండి. ఆ సబ్జెక్ట్స్ ఏంటో నేను చెప్తాను. మీరు నా యొక్క ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు తాజా వార్తలు వింటూనే ఉంటారు. అదేవిధంగా ఎన్ఏఆర్ అంటే నాన్ ఆర్మ్డ్ రిజర్వ్డ్ సిపిఎల్ అంటే సివిల్ పోలీస్ ఎస్ఐ. అంటే నాన్ ఆర్మ్డ్ అంటే ఏంటంటే వీళ్ళు ఎఫ్ఐఆర్స్ రాయడము, పోలీస్ స్టేషన్లోనే ఉంటారు, కాకపోతే బయటికి వెళ్ళరు, ఎఫ్ఐఆర్ రాయడము, అదేవిధంగా మనకు విజిలెన్స్లో ఉండడము, ఇటువంటి పనులు చేస్తూ ఉంటారంటే. అదేవిధంగా ఇక్కడ ఎక్కువ పోస్టులు అంటే సివిల్ ఎస్ఐ తర్వాత ఎక్కువ పోస్టులు ఎవరికి ఉన్నాయంటే ఫింగర్ ప్రింట్ బ్యూరో ఎస్ఐస్కి ఉన్నాయన్నమాట. ఫింగర్ ప్రింట్ బ్యూరోస్ అంటే ఏంటంటే నేరస్తులు చేసినప్పుడు వాళ్ళ యొక్క ఫింగర్ ప్రింట్స్ ఏంటి, ఏం కథ, దానికి సంబంధించిన ఎస్ఐలు మనకి 23 మంది ఉన్నారు. అది ఇంకా అవి ఎస్ఐ పోస్టులు అనమాట. ఈ ఎస్ఐ పోస్టులను పక్కన పెట్టామంటే తర్వాత సివిల్ కానిస్టేబుల్ పోస్టులు. సివిల్ కానిస్టేబుల్ పోస్టులు ఒక్కసారి మనం చూసామంటే చాలా ఎక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. ఈ సివిల్ పోస్టులు మనం తీసుకున్నామంటే 3,697 పోస్టులు కానిస్టేబుల్ పోస్టులు. ఈ యొక్క తరుణాన్ని మీరు మిస్ చేసుకున్నారంటే మళ్ళీ ఉద్యోగం సాధించాలంటే మళ్ళీ ఎప్పుడు పడతాయో తెలియదు. ఎందుకంటే గతంలో 2 సార్లు 3 సార్లు పడ్డాయి అంతే. తర్వాత మళ్ళీ ఎప్పుడు పడతాయో తెలియదు అనమాట. దీనిని మాత్రం మీరు డైరెక్ట్గా మీరు పక్కా మంచి ప్రణాళికతో ప్రిపేర్ అవ్వండి, కొట్టండి పోస్టులు. సో సివిల్ కానిస్టేబుల్ పోస్టులు 3,697 పోస్టులు ఉండడం జరిగింది. వీటికి మొత్తానికి మీరైతే టార్గెట్ చేయండి. అదేవిధంగా ఆర్మ్డ్ రిజర్వ్ కానిస్టేబుల్స్ అంటే ఏంటంటే వీళ్ళు బెటాలియన్స్లో ఉంటారు. ఆర్మ్డ్ రిజర్వ్ కానిస్టేబుల్స్ వచ్చేసేసి 1,052 పోస్టులు మనకు కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. అంటే దాదాపుగా మన కానిస్టేబుల్ పోస్టులే సుమారు 4,500 దాకా పోస్టులు ఉన్నాయన్నమాట. ఇది జాగ్రత్తగా మీరు చేయండి. అదేవిధంగా నాన్ ఆర్మ్డ్ రిజర్వ్డ్ సివిల్ పోలీస్ కానిస్టేబుల్స్ వీళ్ళు ఏంటంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఈ యొక్క ఎఫ్ఐఆర్లు వాటిపైన వర్క్ చేస్తూ ఉంటారన్నమాట. లా అండ్ ఆర్డర్ బయట మామూలు సివిల్ కానిస్టేబుల్స్ చూస్తూ ఉంటే నాన్ ఆర్మ్డ్ సివిల్ పోలీస్ కానిస్టేబుల్స్ ఈ పనులు చేస్తూ ఉంటారు. అవి 24 ఉన్నాయండి. అదేవిధంగా డ్రైవర్ క్యాడర్లో ఉన్న కానిస్టేబుల్ పోస్టులు ఒక 20. అదేవిధంగా మెకానిక్ క్యాడర్లో పనిచేసే కానిస్టేబుల్స్ ఒక 7. కాబట్టి ఈ మొత్తం టోటల్గా మనకు 5,000 పోస్టులు హోంశాఖ వాళ్ళు రిలీజ్ చేయబోతున్నారు. నోటిఫికేషను ఒక 2-3 రోజుల్లో వస్తుంది. ఇప్పుడు నోటిఫికేషన్ కొరకు వెయిట్ చేయకుండా, ఎగ్జామినేషన్ డేట్స్ కొరకు వెయిట్ చేయకుండా పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్స్ కొట్టాలి, ఎస్ఐలుగా ఉండాలి, లేకుంటే కానిస్టేబుల్స్గా ఉండాలి అని మీరు తీర్మానించుకున్న వాళ్ళు తప్పనిసరిగా ఈ రోజే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. దానికి నేనున్నాను. మీకు ఇంగ్లీష్కి సంబంధించి కానీ, జనరల్ నాలెడ్జ్కి సంబంధించి కానీ, సైకాలజీకి సంబంధించి కానీ నేను మీకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ ఉంటాను. ఎప్పటికప్పుడు నాలెడ్జ్ నేను అందిస్తూ ఉంటాను. నా యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ పేరు ఇంగ్లీష్ విత్ ఎస్డిఆర్పి. ఛానల్ పూర్తిగా కొట్టండి, ఛానల్ పేరు పూర్తిగా కొట్టండి, ఛానల్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి. తాజా సమాచారాలు, విద్యా ఉద్యోగ సమాచారాలు పొందుతూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా మీ రవి ప్రతాప్.